అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం డోలేశ్వర మహాదేవ్ ఆలయం. ఇది శివుని యొక్క శిరస్సు ఉన్నటువంటి ప్రదేశం అండి. ఇది మిగిలినదంతా మన కేదార్నాథ్లో ఉంటుందన్నమాట. కేదార్నాథ్లో సగం, నేపాల్ దేశంలో ఉన్నటువంటి డోలేశ్వర్లో సగం ఉంటుందండి. ఈ ఆలయం దర్శనంకి వెళ్దాం రండి. ఇది నేపాల్లో ఉంది. ఇదిగోండి, గర్భగుడిలో స్వామివారు ఈ విధంగా దర్శనం ఇస్తూ ఉంటారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ప్రతి శివాలయం వలె ఇక్కడ కూడా స్వామి నందీశ్వరుల వారి ఎదురుగా ఉంటారు. స్వామివారి ఎదురుగా శ్రీ డోలేశ్వర మహాదేవ్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాలు అన్నీ నేపాల్ సాంప్రదాయాన్ని సూచిస్తున్నట్లే, ఎందుకంటే ఇవి నేపాల్ కనుక అక్కడ ఆలయ శైలి ఒక డిఫరెంట్ మోడల్లో ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ విధంగా మనకు కనిపిస్తుంది. ఆలయానికి పక్కన ఇప్పుడు జూమ్ చేస్తున్నాను చూడండి, అక్కడ భీమశిల ఉంటుందండి. ఆ వెనక్కి బ్లాక్గా కనిపిస్తుంది కదా, సేమ్ మన కేదార్నాథ్లో ఎలా ఉంటుందో భీమశిల, ఇక్కడ కూడా ఒక శిల ఉంది. ఆ శిలనే ఇక్కడ క్షేత్ర పాలకులను కూడా చెప్తున్నారండి. దాని పక్కనే ఇప్పుడు మీకు ఈ ఆలయం కనిపిస్తుంది కదా, ఈ ఆలయం అమ్మవారి యొక్క ఆలయం అండి. భగవతి అని రాసుందండి. భగవతి అంటే అమ్మవారే కదా. రండి, అమ్మవారిని కూడా చూద్దాం, అమ్మవారిని దర్శనం చేసుకుందాం. స్వామివారిని చూస్తారు కదా, అమ్మవారిని చూడండి. భగవతి అమ్మవారు. అమ్మ శరణం. ఒక పక్కన స్వామివారు, మరొక పక్క అమ్మవారు. తరువాత మరొక వైపు ఆంజనేయ స్వామి మరియు వినాయకుడి వారు కూడా ఉంటారండి. ఇప్పుడు స్వామివారి ఆలయానికి ఎడమ చేతి వైపు ఇంతవరకు చూసాం కనుక ఇప్పుడు కుడివైపు చూస్తే వినాయకుడి ఆలయము మరియు ఆంజనేయ స్వామి ఉంటారు. ఇగోండి, వినాయకుడిని దర్శనం చేసుకుందాం రండి. ఇగోండి వినాయకుడి వారు, స్వామివారి యొక్క కుమారుడు. జయ గణేష్. ఈరోజు మేము నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాఠ్మాండు నగరంలో డోలేశ్వర మహాదేవ్ ఆలయంలో ఉన్నాము. ఈ డోలేశ్వర ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమంటే, కేదార్నాథ్లో ఉన్నటువంటి స్వామివారి యొక్క శిరస్సు ఇక్కడ ఉన్నదని పెద్దలు చెప్తారనమాట. కేదార్నాథ్ వెళ్ళిన వాళ్ళు డోలేశ్వర్ దర్శనం చేసుకుంటే వారి యొక్క యాత్ర పరిపూర్ణమైనదిగా భక్తుల విశ్వాసం. కనుక ఈరోజు అమ్మవారి యొక్క కృపతో మేమందరమీ డోలేశ్వర్ మహాదేవ్ యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. కావున అందరం ఒక్కసారి హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ, జై శ్రీరామ్, జై హనుమాన్, శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞికి, శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞికి. పశుపతినాథ ఆలయంలో కూడా సేమ్ ఈ విధంగానే ఇవి ఉంటాయి. ఇక్కడ కూడా చక్కగా శివలింగాలు చక్కగా దర్శనం ఇస్తాయి. ఇక్కడ నేపాల్లో స్పెషల్ ఏంటో చూసారా, నందీశ్వరుడు చాలా అద్భుతంగా ఉంటారండి.